ఈ దినంకి ఏర్పరిచిన వాక్యవర్గం కీర్తన 51 ఒకటి నుంచి చివరి వచనం చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నేను పవిత్రుడగినట్లు విశ్వపుతో నా పాపం పరిగెడుపు, హిమము కంటేను నేను తెల్లగా నన్నున్నట్లు నీవు నన్ను కడుగు. నా పాపములకు వెనుకడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తెలియదు. ప్రభువ, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పనులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. లాస్ట్ వర్స్ అందరం కలిసి చదువు. అప్పుడు నీ కీర్తనలైన వాళ్ళను దహనబలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతమగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కూడా